ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఉదయకాల సమయంలో సంతోషంగా ఉన్నారని దేవుని సేవకుడిగా నమ్ముచూ ఉన్నాను. దేని గురించి కలవరపడుతున్నారు? ఏ కార్యం గురించి భయపడుతున్నారు? ఎవరు మిమ్మల్ని భయపెడుతూ ఉన్నారు? ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల సందేశాన్ని ఆలకిస్తున్నారా? మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నది శరత్ గారు కాదండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మాలి. దేవుని స్వరము మీకు వినిపిస్తున్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనేక మంది ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో బలహీనంగా ఉండడం ద్వారా, మరొకసారి చెప్తాను, అనేక మంది క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో బలహీనంగా ఉండడం ద్వారా ప్రతి చిన్న విషయానికి కలవరపడిపోయి, గాబరా పడిపోయి భయపడుతూ ఉంటారు. మీరు కూడా అలాగా భయపడుతూ ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాను, చూడండి. యెహోవా నిన్ను ఆశ్రయించి వాడిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయనను ఆశ్రయించి వారు అంటే ఆయన పైన ఆధారపడేటటువంటి వారు, ఆయన సన్నిధిలోనికి వచ్చేటటువంటి వారు, ఆయన సన్నిధిలో ప్రార్థించేటటువంటి వారు, ఆయనపై ఆనుకొని జీవించేటటువంటి వారు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టువాడు కాదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది మనకున్నటువంటి కుటుంబీకులు, మన బంధువులు, మన స్నేహితులు, మన తోబుట్టువులు మనకి సమస్య కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మేము చూసుకుంటాం అంటారు. నిజంగా మనకి అవసరత ఉన్నప్పుడు ముఖం జాటేస్తూ ఉంటారు ప్రియులరా. అయితే ఈ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఈయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా తృణీకరించేవాడు కాదు, విడిచిపెట్టువాడు కాదు. ఒక్క చిన్న మాట చాలు, ప్రభువా నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇదిగో తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, కనికరించండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అంటే దేవుడు నిన్ను హక్కున చేర్చుకొని ఒక అద్భుతం చేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మనుషులను నమ్ముకుంటున్నారా? వ్యవస్థలను నమ్ముకుంటున్నారా? ప్రభుత్వాలను నమ్ముకుంటున్నారా? వారు అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో నేను డిసప్పాయింట్ చేస్తారు. ప్రభు దగ్గరికి రా, ప్రభుని ఆశ్రయించి ఆయన పైన ఆధారపడు, బలమైన కార్యాలు దేవుడు చేస్తాడండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. నిన్ను ఆశ్రయించి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టు దేవుడు కాదు ప్రభు. మా ప్రియుల జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.